నిన్న సోషల్ మీడియా అంతా ఒక డిస్కషన్ జరుగుతుంది, ఎస్పెషల్ అల్లు అర్జున్ గారి గురించి. అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక డూస్ అండ్ డోంట్స్ ఒక లిస్ట్ ఉంటుంది. అంటే ఏదేదో మాట్లాడుతున్నారు. మీరందరూ ఆయనతో క్లోజ్గా ట్రావెల్ అయిన పర్సన్స్ అండ్ బాగా దగ్గర నుంచి చూసిన పర్సన్స్. అసలు ఏంటి అనేది మీరు క్లారిఫై చేస్తే బాగుంటుందేమో. అంటే ఆయన అది అది అవాస్తవం. అది మన ఏ టీం కూడా వాళ్ళు చెప్పారు. ఇట్స్ లైక్ ఎనీ టైమ్ కాల్ అవే. ఇప్పుడు వెళ్దామన్నా మన ఇద్దరం హ్యాపీగా ఆయన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని ఆయనతో మాట్లాడి రావచ్చు. అంత మంచి మనిషి ఆయన. సో వాట్ ఎవర్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్ ఈజ్ కంప్లీట్లీ ఫాల్స్ అండ్ ఫేక్. థ్యాంక్ యూ. వంశీ గారు ఒక థీమ్. శ్రవంతి గారు, యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుని ఏం అడగాలో అర్థం కాల. ఎందుకు అడగలేదంటే మీ క్యారెక్టర్ చాలా ఇప్పుడు దాకా దాచారు కాబట్టి. బట్ నాకు తెలుసు ఆ క్యారెక్టర్ ఏంటనేది. బట్ ఒకటైతే చెప్పాలి, మీకుండే గ్లామర్కి లేకపోతే మీకుండే విజిబిలిటీకి ఈజీ రూట్ చాలా ఉంటుంది ఇండస్ట్రీలో. ఈజీ క్యారెక్టర్స్ ఏదైనా చేయొచ్చు. బట్ ఒక క్యారెక్టర్ చాలా టఫ్ క్యారెక్టర్, టఫ్ డెసిషన్ తీసుకున్నారు చూసారా, దానికి నిజంగా అప్రిషియేట్ చేయాలండి. డోంట్ టేక్ ఈజీ రూట్స్, ఇలాగే కంటిన్యూ చేయండి. హోప్ఫుల్లీ యూ విల్ మేక్ ఏ బిగ్ కెరియర్ ఇన్ ఫిల్మ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు బేసిక్గా ఒక సినిమాని పట్టుకొని రిలీజ్ చేసేటప్పుడు ఒక థీమ్ని కూడా పట్టుకుంటారు. మీరు ఆ సినిమా థీమ్ని పట్టుకొని ప్రమోషన్ చేస్తారు. అదొక యూనిక్ ఐడియా లాగా ఇంకా చేస్తారు. ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ అనేది మొత్తం ఒక కాంటెస్ట్ పెట్టడం, ఇదంతా బిజినెస్ గురించి టీజర్ ట్రైలర్లో కూడా చెప్పకుండా ఇప్పుడు కూడా ఒక డైలాగ్ వేశారు. సో ఎక్కడా చెప్పట్లేదు బిజినెస్ ఏంటనేది, ఎప్పుడుగానే చెప్తారా అని సుదర్శన్తో డైలాగ్ వేయించారు కదా. సో ఏంటి ఆ థీమ్ని పట్టుకొని, అంటే ఎవ్రీ టైం వర్క్ అవుతుంది, ఈసారి ఎలా వర్క్ అవబోతుంది ఆ థీమ్ని పట్టుకొని ఆ ప్రమోషన్స్ అనేది? థీమ్ని పట్టుకుని కాదు, అంటే ప్రతి మూవీకి ఒక చిన్న మ్యాజికల్ ఎలిమెంట్ ఉంటుంది. థీమ్ అంటాం కంటే మ్యాజికల్ ఎలిమెంట్ అంటాం. ఆ మ్యాజికల్ ఎలిమెంట్ని బేస్ చేసుకుని ముందుకెళ్తాం. సోల్ ఆఫ్ ద మూవీని ప్రమోషన్స్కి అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా మూవీ అనేది ముందుకెళ్తుంది. సో ఆ బిజినెస్ గురించి తెలియాలంటే ఇంకా రిలీజ్ తర్వాత February 20th అందుకే చెప్పా కదా, ఆల్రెడీ నేను చిన్న హింట్ కూడా ఇచ్చా, వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్. సో that's it.